మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్కులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సో ప్రత్యేకంగా ఈ సంవత్సరం వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా అనుభూతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? మేషరాశి వారికి ఈ పరాభనామ సంవత్సరంలో షడ్రుచుల్లోని ఏ రుచి అన్నారు కాబట్టి వీరికి తీపే పెడదాం, స్వీట్ రుచే పెడదాం. ఎందుకంటే మొదటి రాశి, అందులోనూ సంవత్సరం ఆరంభంలో ఉన్నాం కాబట్టి వీరికి తీపే తినిపిస్తే మంచిది. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, వేరే ఇంకేమన్నా కూడా తీపి తినాల్సిందే వీరిక. ఎందుకంటే వీరికి ఆదాయం 11, వ్యాయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక మేషరాశి వారికి బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే వేరే ఇంకా రాసుల్ని తీసుకున్నట్టయితే అన్ని రాసుల కల్లా కొంచెం భిన్నంగానే కనిపిస్తుంది. కొంతమేర పర్వాలేదు. కష్టపడితే కష్టపడ్డ వారా ప్రతిఫలం అయితే వస్తుంది. మాట్లాడినా కూడా డబ్బులు వస్తాయి వీరికి, కాబట్టి పర్వాలేదని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. అందుకే తీపి తినిపించాలి వీళ్ళకి. వీరే అందరికీ తినిపించేలా ఉన్నారు ఈ సంవత్సరం. కాబట్టి ఈ పరాభనామ సంవత్సరంలో రాసులన్నింటిలో కల్లా బాగున్న రాసులు కొన్ని ఉన్నాయి. ఆ రాసులు బాగున్న వాటిల్లో ఒకటిగా ఉంది ఈ యొక్క మేషరాశి. ఇక ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ఏది మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా పరాభనామ సంవత్సరం ఉంటుంది. ఈ పరాభనామ సంవత్సరంలో అతిపెద్దైనటువంటి ఆ ఒక రాశి అనేది మేషరాశి. కాబట్టి ఇక గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక 12వ స్థానంలో వచ్చేసి ఇక శని భగవానుడు ఉన్నాడు. 11వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2వ స్థానంలో మనకి గురువు ఉన్నాడు. 2 నుంచి మనకి 4వ స్థానం తీసుకున్నట్టయితే కనుక కేతు ఉన్నాడు. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఎందుకు చెప్తున్నానంటే ఇవి మారే గ్రహాలు కాదు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవే గ్రహాలు కొనసాగుతూ ఉంటే మేషరాశి వారికి. కాకపోతే అక్టోబర్లో మాత్రమే ఈ యొక్క గురు గ్రహం మాత్రమే 3వ స్థానంలోకి వస్తుంది. ఇక వీటి గురించి మనం పక్కన పెట్టినట్టయితే 4వ స్థానంలోకి వస్తుంది. ఇక వీటి గురించి మనం గ్రహస్థితిని చూసినట్టయితే కనుక వీరికి అతి ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ పరాభనామ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి రంగాలు ముఖ్యంగా పంట భూములు పండించేటువంటి రైతులు, అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేటువంటి రైతులు, మష్రూమ్స్, పుట్టగొడుగులు లాంటివి కొత్త రకమైన పంటలు పండించేదానికి అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరం ఉంది అంటే కనుక మేషరాశి వారికి ఈ యొక్క పరాభనామ సంవత్సరం అని చెప్పొచ్చు. ఇక ఇళ్ళు స్థలాలు పెంచుకోవడానికి, ఆదాయ వనరులు పెంచుకోవడానికి వీరికి అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం. ఇక ఎరువులు, అలానే డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్ లాంటి వాటిల్లో కూడా వీరికి చాలా బాగుంది. తయారు చేసే రంగాలు యూనిట్ కూడా వీరికి చాలా బాగుంటుంది. కంపెనీలు, ఇండస్ట్రీలు స్థాపించడానికి కూడా చాలా బాగుంది. ఇకపోతే వీరికి రాజకీయ రంగంలో కూడా కొంతమేర అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో మంచి స్థానం వస్తుంది, పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది, మంచి పదవులు కూడా అంటగడతారు కాబట్టి అలాంటి చేసుకోవచ్చు. ఇక ఆరోగ్యం కూడా వీరికి, వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం కూడా వీరికి ఎలా ఉంటుందంటే గండాలు 2 కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఇది పరాభనామ సంవత్సరం 2 గండాలు, ఒకటి ఆగస్టులో కనిపిస్తుంది, రెండోది రానున్నటువంటి 2027 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఒక గండం కనిపిస్తుంది. కాబట్టి చేసేటువంటి ప్రయాణాలు జాగ్రత్త. కొత్తగా ఏదైనా వాహన యోగం ఉన్నప్పటికీ కూడా వాహనాలు కొనుక్కోకపోవడం మంచిది. గృహయోగం ఉంటే గృహం కొనుక్కోండి, చాలా మంచిది. కాబట్టి ఆ వాహనాలు మాత్రం కొత్తవి కొనుక్కోపోవడం మంచిది ఈ పరాభనామ సంవత్సరంలో. ఎవరు మేషరాశి వారు కనుక ఏదైనా ఎద్రబోళ్ళు కానీ, దున్నపోతు బొళ్ళు కానీ, లేకపోతే కనుక ట్రాక్టర్ లాంటివి కొనుక్కుంటే అవి ట్రాక్టర్ అంటే పరిస్థితి సంబంధించింది కాబట్టి అవి కొనుక్కోవచ్చు. ఇక వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్స్ గాను, ఆర్కిటెక్చర్స్, డిజైన్ గీసే వాళ్ళ కూడా వీరికి బాగుంది. ఇంటీరియర్ వర్క్ చేసేవారికి చాలా బాగుంది. ఈవెంట్ ఆర్గనైజర్ చేసేవారికి చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారే ఉంటే స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వీరికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఏ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారికి అయితే కనుక ఈ రంగాలు బాగున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చేసేటువంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయంటే కనుక అవి కొనసాగుతూ ఉంటే కానీ కొత్తగా గొప్పగా పై స్థానానికి వెళ్ళేలాగైతే ఏమి లేవు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం వీరికి కలిసి వచ్చేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే కనుక రవి ఒకటి బాగా కలిసి వస్తుంది, శని ఒకటి బాగా కలిసి వస్తుంది. అందరూ ఏలినాటి శని అనుకుంటారు, శని వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. శని, రాహు కూడా బాగా కలిసి వస్తారు. ఇక కుజుడు కూడా వీరికి అనుకూలంగా మారుతున్నారు కాబట్టి పెళ్లిళ్ళు అది చేసుకోవడానికి అయితే బాగుంటుంది. కాకపోతే ఏప్రిల్ 17వ తారీఖు తర్వాత మాత్రమే వీరు పెళ్లి చేసుకోవడానికి యోగ్యులు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, పూర్వీకుల ఆస్తులు రావడం కానీ, ఎక్కడో ఏదైనా నిధి నిక్షేపాలు రావడం కానీ కూడా కనిపిస్తాయి. ఇక అదే పని మీద తిరుగుతాం కాదు. ఏదైనా పాత భూములు, పాత స్థలాలు, పాత ఇళ్ళు ఉంటే అవి పడేయటమో, తోలటమో, తోవిటమో చేస్తే నిధులు నిక్షేపాలు వచ్చేటువంటి ఇదైతే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాటిలో తిరగొద్దు,
అవి అన్ఎక్స్పెక్టెడ్గా అవే వస్తాయి. ఇక ఏదైనా పెట్టుబడి రంగాలు అయితే కనుక పెద్దగా భావించుకోవట్లేదు. పెట్టుబడి పెట్టేటువంటి రంగాలు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టేటువంటి రంగాల్లో అయితే ఏం చేయొద్దు. పార్ట్నర్షిప్ వ్యాపారం జోడు వెళ్ళొద్దు. ఇక పెళ్లిళ్ళు చేసుకోవడం వస్తే ఏప్రిల్ 15 తర్వాత పెళ్లి చేసుకునే యోగ్యత కనిపిస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చూసుకోవచ్చు. ఇక సంబంధాల వైపుగా చూసుకోవాలంటే కనుక ఉత్తర వైపు ఉన్నటువంటి దిశగా ఉన్నటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరికి కుదురుతుంది. వారి వల్ల వీరికి మంచి పేరు ప్రఖ్యాత కూడా వస్తుంది కాబట్టి అలాంటి సంబంధం ఒకటి చేసుకోవాలి. ఇక తూర్పు దిశగా వచ్చేటువంటి ఈశాన్య దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదిరితే కనుక వారింట్లో కుబేరుడు కూడా ఉన్నట్టే సంబంధంగా మనం కొలుచుకోవాలి. పూర్వీకుల దోషాలు పితృదోషాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే వీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే కొంతమందిలో అయితే కనుక కాలసర్పదోషం నాగదోషం కూడా వెంటాడి బాధిస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు కూడా ఖచ్చితంగా తీసుకున్నట్టే కనుక మేషరాశి వారికి అదృష్టం బాగుంటుందని చెప్పొచ్చు. వెతికి ఖాళీకి దొరికినట్టే ఉంటుంది వీరి అదృష్టం. కాబట్టి ఇక పోటీ ప్రపంచంలో కనుక మనకి ఉద్యోగుల కోసం న్యావీ కానీ పోలీసులు కానీ మిలిటరీ కానీ ట్రై చేస్తే ఇంకా ట్రై చేసి ఉంటే కనుక వారికి ఏది సరిపోతే కనుక ప్రయత్నం చేసుకుంటే వీరికి ఖచ్చితంగా జూన్ లోపు కనుక వీరికి కాల్ లెటర్ వస్తుంది. ఉద్యోగం కూడా వీరికి జాయిన్ అవ్వమని చెప్పేసి లెటర్ వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎవరైనా బాధపడుతున్నారా, భార్యాభర్తలు దూరమైనారని, పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టలేదని ఇబ్బంది పడుతుండే కనుక వారికైతే మాత్రము జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టే యోచన అయితే కనిపిస్తూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవ అవటం కానివ్వండి, అలానే భార్యాభర్తల మధ్య గొడవ ఒకటే కాకుండా విడిపోయేసి కోర్టు వరకు వెళ్ళే విషయాలు కూడా ఉంటే కనుక ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే మళ్ళీ ఒకటయ్యేటువంటి యోచన అయితే కనపడుతూ ఉంది. ఇక పరాభనామ సంవత్సరం మొత్తం కూడా వీరు చూసుకున్నట్టయితే కనుక విదేశీయానం అయితే జూన్ తర్వాత కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. 2026 జూన్ తర్వాత కనిపిస్తుంది, ప్రయత్నం చేయొచ్చు. ఎవరికైనా ఇచ్చేసి డబ్బులు ఇచ్చి నమ్మకంగా ఉండేసి మోసం చేస్తారు కాబట్టి అలాంటి జోలు వెళ్ళొద్దు. ఇక పాస్పోర్టు వీసాలన్నీ డబ్బులని, ఇంటర్వ్యూలో డబ్బులని, అక్కడ యూనివర్సిటీలో సీట్లు డబ్బులని మాత్రం పెడితే కనుక ఖచ్చితంగా మోసపోయేదానికి ఉంటుంది. వీరు ఇండివిజువల్గా ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వీరు ఆ స్థానానికి వెళ్ళేటువంటి యోచన అయితే కనిపిస్తూ ఉంది. ఇక పోతే వీరి పక్కనే ఉండేవారు వీరికి వెన్నుపోటు పొడిచేలా ఉంది కాబట్టి ఎవరికి కూడా వీరి పర్సనల్ విషయాలు ఏది కూడా షేర్ చేయకూడదు. ఇక జాతక రీత్యా కావాలనుకుంటే కనుక ఇది వ్యక్తిగత జాతకం అయితే కాదు. వ్యక్తిగత జాతకం అయితే కనుక ఖచ్చితంగా మీకు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సమయం ఇస్తే కనుక దాని తగ్గటువంటి పరిష్కార మార్గం అయితే ఆ సమస్యకు పరిష్కార మార్గం అయితే చూపించడానికి ఉంటుంది తప్పితే ఇది ఓవరాల్గా ఉంటున్నటువంటి జాతకం తప్పితే వ్యక్తిగతంగా ఇది నాకే సూచిస్తుంది అని అయితే కాదు. కొన్ని విషయాలు సూచిస్తూ ఉంటాయి, కొన్ని పరిహారాలు అయితే వీరు అందరూ కూడా చేసుకోవచ్చు. ఇక వెహికల్స్ లాంటి 2 వీలర్ 4 వీలర్ లాంటిది కొనుక్కోకూడదు. అలాంటి కొనుక్కుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ట్రావెల్స్ రంగంలో ఉన్న వారికి అయితే పెద్దగా కలిసి వచ్చేటువంటి దానికైతే కనిపించలేదు. ఇక ఫైర్ యాక్సిడెంట్లు అయ్యేదానికైతే కనిపిస్తుంది కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సొంతంగా వీళ్ళే అన్ని రకాలుగా కూడా వ్యత్యాసం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక చాలా సమస్యలు కొని తెచ్చుకునే దానికే ఉంటుంది. వీరికి జాతక ప్రకారంగా కాకపోయినా ఎదుటి వాళ్ళు వచ్చి వీరికి కొని తెచ్చుకునేలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా పరాభనామ సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చిన కలర్స్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక కాఫీ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఏళ్ళనాటి శని తీవ్రత అంతగా బాధించదంటారా వీళ్ళని ఈ సంవత్సరం? ఇక వీరికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఉన్నాయి. రవి గ్రహం వీరికి బాగుంటుంది. అలానే వీరిలో దశాంత దశలో రవి దశ 22 సంవత్సరాల తర్వాత రవి దశ వస్తుంది వీళ్ళకి. అలాంటి రవి దశలో ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. అంటే సరిగా ఎదిగేటువంటి వయసులో వీరికి రవి దశ వస్తుంది, బుధ దశ వస్తుంది వెంటనే. కానీ ఈ 2 దశలు చాలా బాగున్నాయి కాబట్టి శని భగవాన్ అశుభ దృష్టి వీరి మీద పెద్దగా ఉంటుంది. ఎలా అంటే అందరి మీద ఉండదు కానీ కొంతమేర ఉంటుంది. అది ఎట్లా అంటే కాళ్ళు చేతులు గుంజే లాంటి పెయిన్స్ రావటము, తల బాగా పగిలిపోవటము, శిరోబాధ రావటం లాంటివి, కళ్ళు కొంచెం బద్ధకంగా ఉండటము, కళ్ళు కనిపించకపోవడం, పరదాలాగా ఉండటము, రెడ్డినర ప్రాబ్లం ఉండటము, ఇవన్నీ శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడం, బద్ధకంగా ఉండటము, ఇవన్నీ కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉంటుంది. ఇంతకు మించి పెద్దగా అయితే ఏముండవు. అందరినీ దూరం చేయడం లాంటివి, ఇంకా వేరే సమస్యలు లాంటివి అయితే ఏముండవు. ఇలాంటి చిన్న బాధిస్తులు ఉంటాయి. 1-2 సార్లు చేస్తే ఏ పని అవుతుంది. శని భగవాడు ఏం చేస్తాడో మనకి చైతన్యాన్ని ఇస్తాడు కాబట్టి శని భగవానుడు మంచి చేస్తాడు. వీళ్ళకి ఇబ్బంది అయితే లేదు. ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు మేషరాశి వారికి ఇబ్బంది పెట్టేటువంటి యోచన అయితే లేదు. ఆకస్మిక ధనలాభం కావచ్చు, అలాగే ఆకస్మికంగా మన జీవితంలోకి ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ వల్ల మనం పైకెదటం, ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? పెళ్లి చేసుకుంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వచ్చేస్తారు. వీళ్ళకి లవ్ అనేది వీరికి ఉన్నటువంటి మొండితత్వానికి, కోపానికి, వ్యసనానికి, కుళ్ళుకి, కుతంత్రానికి, వీరికి ఉన్న మంచితనానికి, ఎదుటివారు ఎలా ఉండాలో వీరి కనుసాగిలో ఉండాలి, వీరికి నచ్చినట్టే ఉండాలి. అలానే మేషరాశి వారు కదా, వీరు ఎలా ఉంటారు అంటే కనుక ఎదుటివారు కూడా మనలాగా ఉండాలంటారు. వీరు మంచివారు. మేషరాశి వారు చాలా మంచివారు, నాలాగానే ఎదుటివారు ఉండాలి అనుకుంటారు కాబట్టి వీరికి లవ్ అనేది పెద్దగా సక్సెస్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పని ఉంది, బిజీ ఉన్నారు అనుకోండి, ఎవరినైనా పక్కన పెట్టేస్తారు, పని మీద ముఖ్య మీద జాస్ పెడతారు అనమాట. కాబట్టి వీరికి లవ్ అనేది పెద్దగా సక్సెస్ అవ్వదు. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఎదుటివారు ఎంత ఓర్పుతో ఉన్నారో వాళ్ళని మాత్రం వదులుకోకూడదు. అసలు వీళ్ళకు ఉన్నటువంటి దీనికి ఎదుటివారు ఓర్పుగా ఉంటే మాత్రమే లవ్ చేయగలుగుతారు. అలా ఉన్నారు అంటే వారికి వాళ్ళని వదిలిపెట్టుకునే యోచన అయితే ఉండకూడదు. వాళ్ళని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కొట్లాడైనా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించైనా, భయపెట్టైనా,
బతిలాడుకో కాలం పడేయని సరే చేసుకోవాల్సిన వాళ్ళని. కాబట్టి అలాంటి వాళ్ళని వదులుకోకూడదు. వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు ఆపకూడదు. లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ వీళ్ళకి 70% సక్సెస్ వస్తుంది. వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం మరి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా వీరికి ఏంటంటే కలిసి వచ్చే నెంబర్ కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళకి 7 వచ్చేసి 3, ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. 7 అంటే రవి భగవాన్ యొక్క దశంతదశ నడిస్తే 7 నెంబర్ పనికి వస్తుంది. అలానే 3 నెంబర్ గురువు సంబంధించింది కాబట్టి ఈ 2 కూడా కలిసి వస్తుంది కాబట్టి 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి దిక్కు తూర్పు దిశగా బాగుంటుంది, ఈశాన్య దిశగా బాగుంటుంది. తూర్పు ఈశాన్య దిశగా కూడా వీరికి దిక్కు బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం అయితే శుక్రవారం మంగళవారం, ఈ 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. పనికి వచ్చేటువంటి పని, డబ్బులు వచ్చేటువంటి విషయాలు, ఎక్కడైనా డబ్బులు రావాలన్నా, జాబ్ కొత్తగా వెళ్ళాలన్నా కూడా ఈ 2 వారాలు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి జాబ్ వస్తుంది, డబ్బు కూడా వీరికి సానుకూలంగా పడేటువంటి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. ఇక దేవుని అనుగ్రహం ఆరాధన కావాలి కాబట్టి వీరు శివ భగవానికి అర్చనాభిషేకం చేసుకోవచ్చు, పంచామృత అభిషేకం శివ భగవాన్ని చేసుకోవచ్చు. ఇక నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ, అయ్యప్ప స్వామి ఆలయంలో కానీ వీరు అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకున్నా కూడా పట్టు వస్త్ర సమర్పిస్తే సరిపోతుంది. ఇది 3 మాసాలకు ఒకసారి అని చేసుకోవచ్చు, సంవత్సరం మొత్తంలో కూడా. ఇక వీరికి తీసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక వీరు తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఒక నిమ్మకాయ, గ్రీన్ కలర్ ఉండేటువంటి నిమ్మకాయ, ఈ 2 కూడా కలగలిపి దిష్టి తీసుకోవాలి. ప్రతి పక్షానికి ఒకసారి అయినా సరే వీరు చేసుకోవాలి. అలా దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలోనే వేయొచ్చు, రోడ్డుకి విరుగువైపులోనే వేయొచ్చు, లేదా పారేటువంటి నీటిలోనే వేయొచ్చు. ఇలా చేస్తే నరదిష్టి, నరఘోష, శత్రుభయం లాంటివి వీరి దగ్గరికి రాకుండా, వీరిని ఎవరు చెడు దృష్టితో చూడకుండా, పట్టించుకోకుండా వారి పని వాడు చేసుకునేలా ఉంటుంది. కాబట్టి వీరి మీద ఎక్కువ ఎవరు కూడా జాస్ పెట్టుకోకుండా ఉంటారు, వెతుకుతున్నారని వ్యసనం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకుంటూ ఉంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ పరాభనామ సంవత్సరంలో అతిపెద్ద రాశులు అయినటువంటి ద్వాదశ రాశులు అన్నింటిలో కల్లా కూడా కొన్ని రాశులు మాత్రమే బాగున్నాయి. ఆ కొన్ని రాశుల్లో బాగుండే రాశుల్లో ఒకటిగా ఉంటుంది మేషరాశి. కాబట్టి అదృష్టం అనేది వీరికి సొంతం ఉంటుంది. ఒక స్థాయికి వచ్చేదానికి ప్రయత్నం అయితే మాత్రము ఖచ్చితంగా ఈ 2026 యుగాది నుంచి వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిలదొక్కొని 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి శక్తి, యుక్తులు కలిగినటువంటి రాశి ఉంది అంటే కనుక మేషరాశి. కాబట్టి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ సంవత్సరం వీళ్ళకి విశేషంగా కలిసి రావాలని